హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ముందు మనకి బ్లౌజ్కి అడ్డగీతలు నిలువు గీతలు ఉంటాయి. మనకి నిలువు గీతలు ఎటువైపు అయితే ఉన్నాయో మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. అటువైపుకి ఈ విధంగా 2 ఖర్చు భాగాలని కింద వేసుకోవాలి. ముందు కింద బార్డర్ తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. మనం వెనభాగానికి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డీప్ భాగం ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడికి ఎంతైతే వస్తుందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఖర్చు భాగం కోసం తీసుకోవాలి. మనం ఈ డీప్ భాగం దగ్గర నుంచి పట్టుకొని పైకి మెడ భాగం ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతవరకు మెడ భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. విధంగా మనకి షోల్డర్ దగ్గర బ్లౌజ్ పొడవు ఖర్చు భాగంతో ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్. ఇప్పుడు షోల్డర్ లూజు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో అంతవరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగానికి కిందకి గీసుకోవాలి. ఈ విధంగా మెడ భాగానికి లూజు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఖర్చు భాగం ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి పైకి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి డౌన్ చేసుకుంటూ కొంచెం లోతు లోపలికి ఈ విధంగా తీసుకోవాలి. ఇంక ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి ఈ విధంగా ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఈ కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెడ భాగానికి. అదే పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకి కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి పైనుంచి తీసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను పైనుంచి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద లైన్గా కటింగ్ చేసుకోవాలి. కింద భాగాన్ని బెల్ట్ భాగం కోసం మనం వేరే భాగాన్ని తీసుకోవచ్చు. ఈ జాయింట్ చేసే దగ్గర మాత్రం కొంచెం కట్ చేసుకోవాలి బెల్ట్ భాగం దగ్గర. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. షోల్డర్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ ఎంతైతే పొడవు ఉన్నాయో బ్లౌజ్ ఆదిని బట్టి తీసుకోవచ్చు. ఈ బార్డర్ దగ్గర నుంచి ఇంతవరకు ఎంత అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. మనం సన్నగానే తీసుకోవచ్చు ఈ మార్కింగ్ ఎప్పుడు కూడా. ఈ డాట్స్కి వెనక భాగానికి కూడా ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. ఈ కింద భాగాన్ని నడుము భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ని బట్టి, పొడవుని బట్టి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఉక్సుల భాగంతో మనకి ఈ పొడవు భాగం ఎంతైతే ఉందో సాగకుండా చూసుకోవాలి. ఇక్కడ మనం ఈ షోల్డర్ దగ్గర ఖర్చు భాగం దగ్గర నుంచి మధ్య ఫోల్డ్ చేసుకొని మనకి కింద డాట్కి ఈ విధంగా సాగకుండా చూసుకొని మనం అంతవరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఇది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మనం మార్కింగ్ ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు, మడత పెట్టుకోవచ్చు.
ఇదే భాగాన్ని మనం ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం క్రాస్గా వేసుకొని ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి, వెనక భాగం చుట్టూ. మనకు ఓపెన్ సైడ్ పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర. ఇప్పుడు మన ఉక్సుల భాగంతో ఎంత అయితే ఉందో కరెక్ట్గా అంతవరకు చూసుకోవాలి ఒకసారి. ఇంకా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనకి కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మనం రౌండ్ చేసుకుంటూ లోతు ఈ విధంగా లోపల కొంచెం తీసుకోవాలి విధంగా. మనకు సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోవాలి మన స్టిచ్చింగ్ పాయింట్తోనే. ఈ విధంగా సరిపోతుంది కరెక్ట్గా. మనకు స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి మార్క్ చేస్తే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్కి కింద ఖర్చు భాగానికి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కిందకి. ఇప్పుడు లోతు ఎక్కడి వరకు తీయాలని చూపిస్తున్నానండి. షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా వేసుకొని మార్కింగ్ మధ్యలోకి ఇక్కడ వరకు మనం లోతు తీసుకోవాలి, అంటే ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లావు ఉండే వాళ్ళకి కింద నుంచి తీస్తున్నాను నేను, బ్లౌజ్ పెద్దది కాబట్టి. సన్నగా ఉన్నట్లయితే మనకి పైనుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగంకి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి పెంచుకోవాలి విధంగా. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక భాగానికి ఈ కార్నర్లో మాత్రం కొంచెం లోతు తీసుకోవాలి. ఈ చంక భాగానికి మనకి ఈ కార్నర్లో 1/2 ఇంచ్ వచ్చే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ముందు బ్లౌజ్ ఆదిని బట్టి ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి, సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు కూడా సన్నగా తీసుకొని ఈ కార్నర్లో మాత్రం 1/2 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ పైకి వచ్చేసరికి సన్నగా తీసుకోవాలి లోతు భాగాన్ని. బాగా సన్నగా తీసుకోవాలి, లేదంటే బ్లౌజ్ మరి పైకి వచ్చేస్తుంది. చేతి భాగానికి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మన ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఓపెన్ సైడ్ కొంచెం ఖర్చు భాగానికి గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి డాట్ పొడవు. డాట్ ఎప్పుడు కూడా సన్నగానే వేసుకోవాలి ఈ భాగాన్ని. ఇప్పుడు కింద షేప్ దగ్గరది డాట్ తీస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ డాట్ కొంచెం ఖర్చు భాగానికి గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు డాట్ గురించి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కిందది ఇప్పుడు లూజ్ ఎంత అయితే ఉందో తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి లూజు ఎంత అయితే ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు మనకి సన్నగా ఉండేవాళ్ళైతే వెడల్పు ఎక్కువ వేసుకోవచ్చు, లావు ఉండేవాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకొని వేసుకోవాలి ఈ భాగాన్ని, లేదంటే టైట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మనకి చంక భాగం 3వ డాట్ వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి ఈ విధంగా.
ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీస్తాను. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి లూజు సరిపోనప్పుడు ఏం చేయాలంటే వేరొక ముక్కను జాయింట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి భాగాన్ని కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి లూజు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఎందుకంటే 2 జాయింట్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు తీసుకుంటూ మనం చంక భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అంటే 2 జాయింట్లో పోతుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ చిన్న ముక్కల్లోకి మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది కాబట్టి అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పొడవు భాగాన్ని మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు హ్యాండ్ ఇంతవరకు పొడవు కాబట్టి ఈ మిగతా భాగాన్ని మనకు లోపల ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేను ఆ భాగం దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి, ఇక్కడ మధ్య భాగం దగ్గర. ఇప్పుడు మనం 2 ఫోల్డింగ్స్ మీద మనం లోతు భాగాన్ని తీసుకోవాలి. చంక భాగానికి మనకి 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకొని పైన భాగానికి వెనక భాగానికి కూడా మనకి రాంగ్ సైడ్ రావాలి. ముందే మార్కింగ్ చేసుకోవాలి వెనక భాగానికి ముందు భాగానికి. ఇప్పుడు మనం లోతు భాగాన్ని ఈ చిన్న ముక్కలు జాయింట్ చేసే భాగం దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి లోతు భాగాన్ని తీస్తున్నాను. సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు కూడా మనం లోతు భాగం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం అక్కడ వరకు లోతు తీసుకోవాలి. ఈ చిన్న ముక్కల దగ్గర కొంచెం కటింగ్ చేస్తున్నాను. ఈ భాగం దగ్గర కూడా మనం మెయిన్ భాగం దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చేస్తున్నాను. మనకి బ్లౌజ్ క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 3 తీసుకోవచ్చు, లేదా తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకోవచ్చు. 2 వైపులా 2. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్ ఇప్పుడు కింద కూడా ఖర్చు భాగానికి మార్కింగ్కి వదులుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అయితే ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి లూజుకి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా షేప్ పట్టి జాయింట్ చేసుకొని వెనక భాగానికి వేరొక కలర్ జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగానికి మనం అంచు భాగం తీసుకున్నట్లయితే ఒక సైడ్ కుట్టవసరం లేదు కాబట్టి బెల్ట్ భాగానికి అంచు భాగం ఉన్నట్లయితే అది తీసుకోవచ్చు. ఈ విధంగా కింద భాగాన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి 2.
ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి మెడ భాగానికి రౌండ్ నెక్ కాబట్టి మనం క్రాస్గా తీసుకోవాలి ముక్కలు ఇప్పుడు కూడా మెడ భాగానికి. మన మెడ భాగానికి ఎప్పుడు కూడా క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.